హలో అండి, నమస్తే. మా ఊర్లో ఉన్నటువంటి మామిడి తోటకు వచ్చామండి. మామిడి తోటలో చెట్టుకున్న కాయని తెంపుకోవచ్చు, మీకు నచ్చిన కాయని అని అన్నారు. అందుకని తోటకు వచ్చేసాము. ఇవి బంగినపల్లి రసాలు అంటండి. బాగా పండినాక రసం వచ్చేస్తాయంట. బాగా లావుగా ఉన్నాయి కాయలు. ఇవన్నీ బంగినపల్లి కాయలు అంటండి. ఇలా దోరగా ఉన్నాయి. కానీ ఇలా దోరగా ఉన్నప్పుడు తెంపుకుంటే వెయిట్ ఎక్కువ వస్తుందని కేజీకి 1 లేదా 2 వస్తాయని చెప్పి అన్నారు. కానీ కాయలన్నీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి ఒకసారి తోటని. ఇది చిన్న చెట్టు ఫ్రెండ్స్, కానీ ఎన్నో కాయలు ఉన్నాయి. అందుకని వీడియో తీశాను చెట్టుని. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం, ఈ చెట్టు కాయలు బాగా టేస్ట్గా ఉంటాయండి, ఇంకొక వారానికి ఇవి కాపుకొస్తాయని చెప్పారు. అందుకని సరేనండి, ఒక వారం తర్వాత మళ్ళీ వస్తామని చెప్పాము. ఇది మొత్తం 30 ఎకరాల మామిడి తోట అంటండి. ఈ మామిడి తోటలో అక్కడక్కడ సపోటా చెట్లు కూడా వేశారు. ఇది ఇప్పుడు చూపిస్తున్నది సపోటా చెట్టు అండి. అది సపోటా పళ్ళు, అవి ఇంకా కాపు అంటే పండటానికి రాలేదు. ఇవి ఏవో రసాలు అంటండి. నాకు అన్ని పేర్లు తెలీదు, కానీ ఏదో రసాలని చెప్పారు. ఈ రసాలు మనం ఓపెన్ చేసేస్తే ఓన్లీ రసం లాగా వచ్చేస్తూ ఉంటుందండి, బాగా